అక్కినేని అఖిల్ భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఏజెంట్‌తో ఫ్లాప్ కొట్టిన అఖిల్ ఈసారి 'ధీర' అనే మూవీతో ఆడియన్స్ ముందుకు రావాలని చూస్తున్నాడు. ఏడాదిగా కథలు వింటున్న అఖిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని ఓకే చేసినట్టు టాక్. 'వినరు భాగ్యమ విష్ణుకాంత' వంటి డీసెంట్ సినిమాను తెరకెక్కించిన మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్‌లో అఖిల్ ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందని, ఇందులో ఎమోషన్స్ అభిమానులను ఆకట్టుకుంటాయని టాక్ వినిపిస్తుంది. తిరుపతి నేపథ్యంలో పీరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ చిత్రానికి 'ధీర' అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. ఈ సినిమా ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా జరగనుంది. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ మూవీని నిర్మించబోతుంది. ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో చేయబోయే సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన ఇస్తారని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ లో వారి బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నాగార్జున గారే ఈ చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం తెలుస్తుంది. నాగార్జున నిర్మించిన చాలా చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి కాబట్టి అఖిల్‌కి మొదటి బ్లాక్ బస్టర్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం పూర్తి కథను రెడీ చేసే పనిలో ఉన్నారు డైరెక్టర్. ఇక కథ పూర్తవగానే సినిమాను స్టార్ట్ చేస్తారని సమాచారం. అన్ని కుదిరితే డిసెంబర్ లేదా జనవరిలో ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక అఖిల్‌కి ఇప్పటి వరకు పెద్ద హిట్ లేదు. బొమ్మరిల్లు భాస్కర్ చేసిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా యావరేజ్ గా నిలిచింది. అఖిల్ నటించిన ఈ సినిమా కెరీర్‌లోనే మొదటి హిట్ సినిమా అని చెప్పాలి. ఈ మూవీకి మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఏజెంట్ అనే ఒక సినిమాను చేశాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఏజెంట్ మూవీ మినిమం అంచనాలను కూడా అందుకోలేకపోయింది. పెద్ద డిజాస్టర్ అయింది. దాంతో ఏడాది పాటు సినిమా చేయలేదు అఖిల్. ఇప్పుడు యువ దర్శకుడు చెప్పిన కథ నచ్చటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇక అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.